హలో అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వారాహిలో ఉన్నాము. వైజయంతి టాక్స్లో మాట్లాడుకుంటున్నాం. మనం విధుశేఖర భారతీ స్వామి వారి గురించి ఇవాళంతా ఈ వీడియోలు ఒక 4-5 వీడియోలు చేసేసాను. అన్నీ కూడా ఆయన గురించి చెప్పాలన్న తాపత్రయం. ఎందుకు అని అంటే ఆయన విజయయాత్రలో ఉన్నారు, మన ఊరు వచ్చారు, మన పక్క సందులో కూడా వచ్చారండి, మనకి తెలిసిందే కదా. అట్లాగే ఆయన ప్రస్తుతం ఆయన వేదిక మీద నుంచి మనకి చాలా అనుగ్రహ భాష్యాలు చాలా ఇస్తున్నారు. అలాంటివి రావడం, వాళ్ళ ముఖత అదే చాలా అద్భుతం. అది మనం వినడం, దాన్ని పాటించడం కంటే మనం ఇంకేం చేయలేమండి. అంతే, మనం గ్రాటిట్యూడ్ మనం ఆ దేవుడికిను ఆ గురువులకి చూపించగలిగేది వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వడమే. అదే పెద్ద గ్రాటిట్యూడ్. అయితే సౌందర్య లహరి గురించి చెప్తున్నారు. సౌందర్య లహరిలో ఏ శ్లోకాలు ఎలా చదవాలి అనేది చెప్పారు. మేము ఇంతకుముందు వీడియోలో చేసాం. కానీ ఆయన శృంగేరిలో ఉన్నప్పుడే దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయించారండి. అందరికీ కూడా ఉపదేశం ఇచ్చినట్టుగా చెప్పారు. జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిస అనేది ఒక 7 శ్లోకాలు అనమాట. చాలా పవర్ఫుల్. అసలు అందులో మీరు గనక మీరు చదివితే, మామూలుగా చదివితేనే అర్థమైపోతుందండి. ఏంటి దాంట్లో? శత్రునాశనం, ఐశ్వర్యకారకం, ఆరోగ్యకారకం, అసలు అందులో లేనిది లేదండి. అన్నీ కూడా దుర్గా సప్తశ్లోకిలో ఉంది. వెరీ పవర్ఫుల్ అండి. అది రోజుకి 9 సార్లు చేస్తే చాలా విశేషం. 11 సార్లు చేస్తే ఇంకా విశేషం. 54 సార్లు చేస్తే అసలు ఇంకా చెప్పనే అక్కర్లేదు. 108 సార్లు అయితే ఇంకా అమ్మవారి సాక్షాత్కారం. ఇంతే, ఇంకెంతకమంటే మాట లేదనమాట. కానీ మీరు చెయ్యండి. 9 సార్లు చెయ్యండి. ఫస్ట్ మీరు ఒకసారి చదవండి, ఆ ఒకసారి నుంచి మీరు పెంచుకుంటూ వెళ్ళండి. రోజు 9 సార్లు చేయండి, మీ కోరిక తీరుతుంది. ఇది మాత్రం గ్యారంటీ. మీరు అలా అయితే అది దుర్గాదేవికి సంబంధించింది కదా. దానివల్ల ఏంటి లాభం, ఇంకోటి ఏంటి లాభం అంటే మన కోరికలన్నీ తీరుతాయి, ఐశ్వర్యం వస్తుంది, మనకి పిల్లలు బాగుంటున్నారు, మనకి అదేంటి ఆరోగ్యం ఉంది, అన్నీ బాగున్నప్పుడు ఇంకా ఏంటి అంటే రాహు అండి. దుర్గాదేవి అధిష్టాన దేవత రాహుకి. ఆ రాహువు మనకి బాగా ఉండాలి. మన లైఫ్లో రాహు పాత్ర చాలా గొప్పది. ఆ రాహు యొక్క పీరియడ్ అంతా మనకి చాలా బాగుండాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా దుర్గా సప్తశతి, దుర్గా సప్తశ్లోకి, దుర్గా కవచం, దుర్గా అష్టోత్తరం అయితే అసలు ఇంక చెప్పనేకర్లేదు. అష్టోత్తర శతనామం ఉంది కదా, అది చేయొచ్చు. కవచం, ఇవి చాలా విశేషం అండి. మీరు చక్కగా దుర్గా సప్తశ్లోకి మాత్రం 7 శ్లోకాల్లో ఉన్నది చదవండి. చాలా పవర్ఫుల్. ఆవిడ మంత్రం మీకు అసలు ఉపదేశం ఉంది అని అంటే మాత్రం వదలకుండా ఆవిడ మంత్రం చేసుకోండి. రాహు యొక్క పరిస్థితి మీ లైఫ్లో చాలా గొప్పగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఇది విని మీరు పాటిస్తారని కోరుకుంటూ నమస్కారం.